ఇచ్చాలో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. కాళేశ్వరం అవినీతిపై కేసు వేస్తే ఖతం చేస్తారా? రాజలింగం హత్య వెనుక ఎన్నో అనుమానాలు. కాళేశ్వరం అవినీతి మేడిగడ్డ కుంగుబాటుపై రాజలింగం న్యాయ పోరాటం. భూపాలపల్లి జీపీ వ్యవహారంతో కేసు కొట్టివేత. హైకోర్టుకు వెళ్లిన రాజలింగమూర్తి. 6 నెలల క్రితం ఆయన లాయర్ ఆకస్మిక మృతి. కింది కోర్టులో జీపీ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నివేదిక. ఈ కేసులో కేసీఆర్, హరీష్, మెగా, కృష్ణారెడ్డితో పాటు ఐఏఎస్లకు నోటీసులు. ఇంకా హైకోర్టులో కొనసాగుతున్న అవినీతి కేసు. నేడు కోర్టులో విచారణ, ముందు రోజు దారుణ హత్య. ఇది ప్రొఫెషనల్ కిల్లర్ పనే. ఈ కేసులో 2 చనిపోవడంతో అనేక డౌట్స్. కాళేశ్వరంపై కేసు వేసిన న్యాయవాది, పిటిషనర్ మరణాలపై స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ స్టోరీ అంటూ వార్తా కథనం కనిపిస్తుంది. జీపీ వ్యవహారంతో కుట్రలు బయటికి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూపాలపల్లి కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు న్యాయవాది వింత వాదనలతోనే అసలు కుట్రలు బయటపడ్డాయి. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్పవాడని, పిటిషనర్పై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ జీపీ వాదనలు చేశారు. దీంతో అదే కేసు ఉత్తర్వుల్లో జడ్జి ఆ వాదనను ప్రస్తావించారు. దీన్ని హైకోర్టులో రాజలింగం సవాలు చేశారు. హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది జీపీ వాదనను గుర్తించి ఏజీకి సమాచారం అందజేయడంతో ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేసినట్లు సమాచారం. దీంతో కేసు ఎంత దూరమైనా వెళ్ళొచ్చన్న విషయం మొత్తం తెలిసిన అడ్వకేట్ సంజీవరెడ్డి గుండెపోటుతో చనిపోయారు. 6 నెలల వ్యవధిలో ఇప్పుడు పిటిషనర్ రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరకలను దాచిపెట్టేందుకు రక్తపేరుటలు పారేలా ప్లాన్ చేసింది. ఎవరనేది సిట్తో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ హత్యలకు ఆరోగ్యం, పర్సనల్ ఇష్యూలు, కక్షలు అనుకొని క్లోజ్ చేయడానికి వీలు లేదంటూ ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణమంటూ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావుతో పాటు నిర్మాణ సంస్థ అధిపతి అయిన మెగా కృష్ణారెడ్డిపై కేసు వేసిన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి 4 గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నెత్తుటి మడుగులో ఉన్న రాజలింగమూర్తిని చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించగా, ఇక తరలిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన అక్కడికక్కడ మృతి చెందినట్టు తెలుస్తోంది. మనం చూస్తున్నాం, తరలిస్తుండగానే మృతి చెందారు. భూపాలపల్లి మండలం జంగేడు గ్రామానికి చెందిన నాగవల్లి రాజలింగమూర్తికి భూపాలపల్లిలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. సాయంత్రం భూపాలపల్లి సెంటర్కు వెళ్ళి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా మంకీ క్యాప్ ధరించి కాపు కాసి ఉన్న 4 దుండగులు ఆయనపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాల రక్తపు మడుగులో పడి ఉన్న రాజలింగమూర్తిని ఆటోలో స్థానికులు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 6 నెలల క్రితం న్యాయవాది సంజీవరెడ్డి ఆకస్మిక మృతి. మేడిగడ్డ స్థానిక కోర్టు అయిన భూపాలపల్లిలో కేసు వేసి నోటీసులు పంపించిన న్యాయవాది సంజీవరెడ్డి 6 నెలల క్రితం గుండెపోటుతో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మృతి చెందారు. ఇక కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ చేస్తున్న రోజే ఆయన చనిపోవడం వెనుక అనుమానాలు తలెత్తాయి. సంజీవరెడ్డి పిల్లలు అమెరికాలో సెటిల్ అయినా ఆయన మాత్రం తన భార్యతో కలిసి హనుమకొండ అడ్వకేట్స్ కాలనీలో నివాసం ఉండేవారు. గతంలో ఆయన జీపీగా పనిచేశారు. హార్ట్ అటాక్తోనే చనిపోయారని అందరూ అనుకున్నారు. కానీ రాజలింగమూర్తి తాజాగా అత్యంత దారుణంగా హత్యకు గురవడంతో 2 కేసులోనూ అనేక అనుమానాలు వెలువెత్తున్నాయి. గత ప్రభుత్వంలో అవినీతి భూపాలపల్లిలో జరిగి ప్రభుత్వ భూ కబ్జాలపై రాజలింగమూర్తి పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేశారు. లక్షల కోట్ల వ్యూహమైన చెబుతున్న కాళేశ్వర ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి హైకోర్టులో ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ప్రొఫెసర్ కోదన్ రామ్, కే పాల్, వక్కా జెర్సన్ వేసిన ప్రజా ప్రయోజన వాద్యులతో పాటు రాజలింగమూర్తి ఇతరులు వేసిన పిటిషన్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇక భూపాలపల్లి కోర్టులో జరిగింది ఇది అంటూ బీఆర్ఎస్ మళ్ళీ అధికారం రాకపోవడానికి ప్రధాన కారణంలో మేడిగడ్డ కుంగుబాటు ఒకటి. అవినీతితో పాటు అక్రమ నిర్ణయాలు వెలువెల్లాని, దీనిపై పోలీసులు కేసు నమోదు చేయాలంటూ ఆనాడు రాజలింగమూర్తి అడ్వకేట్ సంజీవరెడ్డి భూపాలపల్లి కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసీఆర్తో పాటు హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డి పలువురు ఐఏఎస్లపై కేసు నమోదైంది. భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 5న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు అవినీతికి బాధ్యులైన గుర్తించగా వారిని విచారించాలంటూ కోరుతూ జిల్లా అదనపు ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో కూడా రాజలింగమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావు, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, అధికారులు ప్రాజెక్టు నిర్మాణ సంస్థలను కూడా విచారించాలంటూ కోరారు. అయితే అప్పట్లో పిటిషన్ కోర్టు కొట్టివేసింది. దీంతో రాజలింగమూర్తి హైకోర్టులో సవాల్ చేశారు. ఇక జిల్లా కోర్టులోని రివిజన్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు సూచించడంతో తిరిగి పిటిషన్ వేశారు. దీన్ని స్వీకరించిన కోర్టు మళ్ళీ నోటీసులు జారీ చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుకు ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన కారకుడు అంటూ లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యాలు నెరవేరకుండా పోయాయంటూ పిటిషనర్గా రాజలింగమూర్తి పేర్కొన్నారు. ఇక బ్యారేజ్ నిర్మాణ సందర్భంగా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగిందంటూ నాసిరకం పనులతో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించలేదంటూ కేంద్ర విచారణ సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్టు ఆయన చెప్పారు. కేసీఆర్ అక్రమ సంపద విహారం కాళేశ్వరం కహానీ ఫైల్స్ సిబిఐ దర్యాప్తుతోనే బయటకు వచ్చాయంటూ ఇక వార్త కనిపిస్తుంది. ముందు రోజు హత్య, జిల్లా కోర్టుకు నోటీసు ఇచ్చే అధికారం లేదంటూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణను నిలిపివేత చేస్తూ కొంతకాల మధ్యంతర స్టే ఉత్తర్వులు హైకోర్టు నుంచి జారీ అయ్యాయి. దీంతో మరింత కాలం పొడిగించాలని వారిద్దరూ హైకోర్టును కోరారు. దీన్ని పరిశీలిస్తామంటూ పేర్కొన్న హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేశారు. కేసీఆర్, హరీష్ రావు కోరినట్టుగా నోటీసులను రద్దు చేయడం, విచారణపై విదేశించిన స్టే ఉత్తర్వులను మరింత కాలం పొడిగించిన ఫిబ్రవరి 20 నిర్ణయం తీసుకున్నట్లుగా జస్టిస్ లక్ష్మణ్ గత విచారణలో పేర్కొన్నారు. ఈ వ్యవహారం విచారణకు రావడానికి కొన్ని గంటల ముందే రాజలింగమూర్తి హత్యకు గురి కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తా ఉన్నారు హాస్పిటల్ తీసుకుపోయేది. సో భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మనం ఇప్పటిదాకా మొత్తం స్టోరీ చూసినాం. మొత్తం ఆ స్టోరీ మొదటి నుంచి ఏం జరిగినటువంటి స్టోరీ చూసినాం. సో ఎవరైతే రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, సో కాళేశ్వరం నిర్మాణంలో మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటులో లక్షల కోట్ల రూపాయలు, వేల లక్షల కోట్ల రూపాయలు, దాదాపు 1,20,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. ప్రజల సొమ్ము బూడిదలో కలిపిన పన్నీరు లెక్క కాళేశ్వరం గంగలో కలిసిపోయింది. దీని మీద అవినీతి అక్రమాలు జరిగినాయి కాబట్టి దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలంటూ ప్రైవేట్ కేసు వేసినటువంటి రాజలింగం ఎవరైతున్నాడో, సో ఈ రాజలింగాన్ని నిన్న రాత్రి ఇవాళ హైకోర్టులో విచారణ ఉన్నది. ఇవాళ హైకోర్టులో విచారణ ఉండగా గంటల వ్యవధి సమయంలో ఉన్నటువంటి విచారణకు రావాల్సినటువంటి రాజలింగం అర్ధరాత్రి కత్తులతోటి పొడిచి చంపినటువంటి పరిస్థితి. సో ఆయన బండి మీద పక్కనే ఉన్నటువంటి బజారుకు పోయి వస్తూ ఉంటే మంకీ క్యాప్ వేసుకొని 5 మంది దుండగులు ఒక్కసారిగా కాపుగాసి దాడి చేసి కత్తులతో పొడిసి కడుపులో ఉండాల్సిన పేగులను రోడ్ల మీద వేసి ఎక్కడికక్కడ పరారైనటువంటి